అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నౌపడ రైల్వే స్టేషన్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం జరిగింది. దేశంలో రైల్వేస్లో ఎప్పుడూ లేని విధంగా టోటల్గా కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ గర్డర్ ఉపయోగించుకొని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో శ్రీకాకుళం జిల్లా మన నౌపడ స్టేషన్లో ఈరోజు ప్రారంభోత్సవం కావడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. మనకి తీర ప్రాంతం దగ్గర ఉండడం వల్ల ఈ తుప్పు పట్టడం, కరోజన్ ఉండడం వల్ల చాలా వరకు పురాతనమైనటువంటి బ్రిడ్జెస్ అన్నీ కూడా ఈరోజు విరిగిపోయేటటువంటి కండిషన్లో ఉన్నాయి. వాటిని మళ్ళీ కొత్తవి కట్టేటప్పుడు ఈసారి కట్టింది మరి సుమారు 100 సంవత్సరాలైనా సరే ఏ ఇబ్బంది కూడా జరగకూడదని చెప్పి రైల్వేస్ వాళ్ళు అందరూ కూడా ఇంజనీర్స్ అందరూ కూడా కూర్చొని ఒక కొత్త స్ట్రక్చర్ని డిజైన్ చేసి అది ముంబైలో కూడా అప్రూవ్ అయినా సరే చాలా తొందరగా మన శ్రీకాకుళంలో మన మెయిన్ స్టేషన్ ఆమ్దలవలస రోడ్లో కూడా ఇప్పుడు అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ దానికంటే ముందుగా మన నౌపాడలో కన్స్ట్రక్ట్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నారు. మరి ఢిల్లీలో ఉండిపోవడం వల్ల నేను ఆ ప్రోగ్రాంకి రాలేకపోయినా చాలా గర్వంగా ఉంది. మరి అది ప్రజలకి ఈరోజు అంకితం చేస్తున్నాం. నౌపడ స్టేషన్ కూడా అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా ఏ చర్యలు తీసుకోవాలో మన డిఆర్ఎం గారితో, జిఎం గారితో అందరితో మాట్లాడి ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేపడుతున్నాం. అలాగే మన పక్కనే ఉన్న హరిశ్చంద్రపురం స్టేషన్ని ప్లాట్ఫామ్ హైట్ పెంచడానికి ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. చాలా వరకు మన ప్రాంతంలో రైలు మార్గాన్ని వినియోగించుకున్న ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కోరుకునేది ఎక్కడికక్కడ స్టేషన్స్ దగ్గర సరైన ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ, ప్యాసింజర్ ట్రైన్లు కానీ ఆగితే వాళ్ళకి ఇటు భువనేశ్వర్ వెళ్ళడానికి, అలాగే విశాఖపట్నం వెళ్ళడానికి, లేకపోతే దూర ప్రాంతాలు కూడా వెళ్ళడానికి సదుపాయం కలుగుతుందని రైల్వే స్టాపేజెస్ కోసం చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. దాని మీద ఎప్పటికప్పుడు డిఆర్ఎం గారి దగ్గర నుంచి రైల్వే సెంట్రల్ మినిస్టర్ వరకు కూడా మేము తరచూ కూడా కలిసి వాళ్ళ మీద ఒత్తిడి కూడా తీసుకొని వస్తున్నాం. మరి వీలైనంత త్వరగా స్టాపేజెస్ మీద కూడా సరైన స్పందన తీసుకొని వచ్చేలా నేను పోరాటం చేస్తానని వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తున్నాను. మరి రైల్వేకి సంబంధించి ప్రజల దగ్గర నుంచి ఏ విన్నపాలు ఉన్నా సరే ఖచ్చితంగా నాకు తెలియజేయండి. దాని మీద సరైనటువంటి మార్గంలో మరి ఫైట్ చేసి ఒత్తిడి తీసుకొని వచ్చి రైల్వేస్ ద్వారా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడానికి నా వంతు సహకరిస్తాను. మరి ఈ విషయం ఎందుకనంటే ఇది మొట్టమొదటిసారిగా రైల్వేస్లో అలాగే మన దేశంలో కూడా ఇది జరుగుతుంది కాబట్టి అది ప్రతి ఒక్కరితో పంచుకోవాలని, ఈ ఆనందం అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఈ వీడియో ద్వారా ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news